జస్ట్ మినిట్. ఈ పని మనిషి వస్తువులన్నీ కింద పడేసి పగలగొట్టేస్తున్నట్టుంది. దీనికి కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. తను అభిలా ఉందే. తను నిజంగానే అభినా, లేకపోతే నేను భ్రమపడుతున్నానా? ఇది భ్రమ ఎందుకవుతుంది? తను ఖచ్చితంగా అభియే. అది చచ్చిపోతే మరి తిరిగి ఎలా వస్తుంది? లేదు లేదు, నా డౌటే నిజం అయ్యేటట్టుంది. తను చావలేదనుకుంటా, బ్రతికే ఉందనుకుంటా. ఇప్పుడే కనిపెట్టి తీరాలి. చూస్తాను. ఏంటన్నా బండి అడ్డంగా పెట్టావు? అదేంటి అభి లేదు అంటే నిజంగా భ్రమపడ్డానా? బైక్ అడ్డంగా తీయన్నా, వెళ్ళాలి నేను. ఇందాక ఈ ఆటోలో కూర్చుంది వేరే అమ్మాయి కదా? అవునన్నా, వేరే అమ్మాయినే ఎక్కించుకున్నాను. ఆ అమ్మాయి మధ్యలోనే దిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిని ఎక్కించుకున్నాను. తను ఎక్కడ దిగింది? ఒక 3 గల్లీల అవతల దిగిందన్నా. సరే సరే, నువ్వు వెళ్ళు. తను ఖచ్చితంగా అభి అయి ఉంటుంది. అది నన్ను చూసి దిగిపోయిందా, లేకపోతే అక్కడేదైనా పనుండి దిగిపోయిందా? ఈరోజు ఎలాగైనా తనని కనిపెట్టి తీరాలి. ఇంద్ర ఏంటి ఈ ఆటో వెనకాలే వస్తున్నాడు? అనుకోకుండా వస్తున్నాడా, లేకపోతే నన్ను గమనించి వస్తున్నాడా? అన్న కొంచెం త్వరగా పోనివా. లేదు, వీడు ఖచ్చితంగా నన్ను చూసినట్టున్నాడు. అందుకే ఫాలో అయ్యి మరీ వస్తున్నాడు.
కళ్ళు కనిపించట్లేదా? ఎలా? అన్నా అన్నా, ఆటో ఇక్కడే ఆపేయండి, నేను ఇక్కడే దిగిపోతాను. సరోజిని, ఈ మజ్జిగ తాగు. తాగు. అభి గురించి ఆలోచిస్తూ పచ్చి మంచినీళ్లు కూడా తాగడం లేదు. అభి దిక్కు తెలియని పక్షిలా ఎక్కడెక్కడో తిరుగుతోందండి. అది ఏమైపోయిందో అన్న దిగుల్లో ఈ కడుపుకి ఆకలేస్తోందా, దాహం వేస్తోందా? అది క్షేమంగానే ఉందని ఫోన్ చేసి చెప్పింది కదా సరోజిని. అభి గురించి మీకు తెలీదా? కష్టం ఉంటే కడుపులోనే దాచుకుంటుంది. కన్నీళ్ళొస్తే రెప్పచాటునే ఆపేస్తుంది. మనకి క్షేమంగా ఉందనే చెప్పినా తనకెలా ఉందనే బాధ మాత్రం నా మనసుని వదిలిపెట్టడం లేదండి. అమ్మా, అభి, అభి, అమ్మా అభి, అమ్మా అభి, వచ్చేసావా? నువ్వేమైపోయావో, ఎక్కడికి వెళ్ళిపోయావోనని ఎంత కంగారు పడ్డావో తెలుసా? నేనెక్కడికి వెళ్తానమ్మా? సరే, లోపలికి రా. అమ్మా అభి, కూర్చోమ్మా, కూర్చో. కూర్చోమ్మా. నీ జీవితంలో అసలేం జరుగుతోందే? మీ అత్తయ్య, అల్లుడు గారు నువ్వేదో పాపం చేసినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకేదో ద్రోహం తలపెట్టినట్టు అబాడాలు వేస్తున్నారు. అసలేం జరిగిందమ్మా? నువ్వేం కంగారు పడకమ్మా, అసలేం జరగలేదు. ఏం జరగలేదని కొట్టిపారేయక అభి. ఎంతో అభిమానంగా ఉండే మనుషులు హఠాత్తుగా నిన్ను అసహించుకోవడం మొదలుపెట్టారంటే దాని వెనకాల ఏ కారణం లేదంటావా?